నేను ప్రచారం చేస్తే మహిళలు అత్యధిక సంఖ్యలో మరి జెంట్స్ లేడీస్ వచ్చినారు. ఎందుకంటే నాకు పార్టీ టికెట్ ఇవ్వకుండా మరి ఇండిపెండెంట్ టికెట్ ఇస్తే మరి అందరూ జగిత్యాలంతా ఒక కోడై చూసి అందరూ బాధపడి మరి ఇన్నేళ్ళు పార్టీ సేవ చేసింది లక్ష్మక్క ఏసీఎస్ రాజని మరి గుర్తించకుండా మమ్మల్ని టికెట్ ఇవ్వకుండా ఈరోజు నేను అప్లికేషన్ పెట్టుకోమని బోగస్ రావాలని చెప్తే నేను పెట్టినాక 2 రోజులు వాళ్ళ ఇంటికి రెగ్యులర్ నడిచి మరి రావాలని పెట్టారంటే తప్పకుండా పెట్టినామా అంటే ఫస్ట్ లిస్ట్లో మీ పేరు వస్తుంది అన్నది. మళ్ళీ 2 సార్లు అడితే మళ్ళీ రాలేదు అని అన్నది. మళ్ళీ ఒకసారి అడితే మీద లిస్టులు ఉన్నా అంటే ఇప్పుడే పోయినాయి స్టేట్ ఆఫీస్ నుండి వాళ్ళు తీసుకుపోయినారు అన్నది. తర్వాత ఏం చేసింది, మమ్మల్ని మోసం చేసి బీఫామ్ ఇస్తుంది నాన్న మరి నిజంగా ఉందా లేదా అని అంటే నేను 10 నిమిషాల ముందు బీఫామ్ ఇచ్చే ముందు అరవింద్ దగ్గరికి కొనరా అంటే అరవింద్ దగ్గరికి నేను ఎక్కడికి పోవాలి, హైదరాబాద్ ఉన్నా జగిత్యాల నిజామాబాద్ ఉన్నా మరి అరవింద్ ఎక్కడ కలుస్తాడు మాకు అంటే అవి ఏమన్నది ఏం స్పందించకుండా ఫోన్ పెట్టేసింది. నాకు అన్యాయం జరిగినందుకు జగిత్యాల పట్టణ ప్రజలు ప్లస్ మా 22వ వార్డు ప్రజలు వాళ్ళ కృతజ్ఞత చెప్తున్నాను. నన్ను గెలిపించి అత్యధిక మెజార్టీతో మరి వాళ్ళకు బుద్ధి చెప్దామని అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు అన్యాయం జరిగినందుకు నేను ఎంత బాధపడి బయట తిరుగుతున్నానో నాకు తెలుసు, మా ప్రజలకు తెలుసు. కానీ 22వ వార్డు ప్రజలకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ ప్రతి ఒక్క గడపకు అక్కయ్యలు అన్నయ్యలు మరి నన్ను దీవించి మున్సిపాల్కి పంపించగలరని కోరుకుంటున్నాం. ఇండిపెండెంట్గా నేను ఏసీ గుర్తులో 4వ నెంబరు మరి అరవలక్ష్మి ఏసీఎస్ రాజు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్క ప్రజలను కోరుకుంటున్నాను. మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.